ఈ మధ్య కాలంలో ఏం జరిగిందంటే 2000లో మాకు తెలియకుండా మేము వాళ్ళకి సీలింగ్ పర్మిషన్ వచ్చిందంటండి. మాకు చెప్పలా, కోర్టుకి చెప్పలా, మాకు చెప్పలా. సీలింగ్ పర్మిషన్ వస్తే 2001లో ఒక 4 రోజుల్లోనండి మొత్తం రిజిస్ట్రేషన్ అన్నీ మీరు వారు రిజిస్ట్రేషన్ చేసిన భూములు చూస్తే 4 రోజుల్లో మొత్తం రిజిస్ట్రేషన్ చేశారండి 40 ఫ్లాట్లు. మాకు తెలియదు ఆ మ్యాటర్. మాకు ఎప్పుడు తెలిసిందంటే 2013లో మేము హైకోర్టులో గెలిచామండి. గెలిచిన తర్వాత కింద కోర్టులో మాకు రిజిస్టర్ చేయమని పిటిషన్ వేసామండి. వేస్తే 2013లో వేస్తే 2014లో మజీద్ గారు తండ్రి చనిపోయారండి. ఇస్మాయిల్ గారు హైకోర్టులో పెండింగ్ ఉండగా ఆయన కూడా ఈయనకి వచ్చేసింది ఆస్తి మొత్తం. వారసుడు ఈయనగానే, ఈయనకి వీళ్ళమ్మ రాసిన ప్రకారం ఈయనే వారసుడు అయిపోయాడు. సోకాళ్ళు మజీద్ గారు మాకు రిజిస్ట్రేషన్ చేయాలని మేము ఈపీ వేసాం సార్. ఇక్కడ ఈపీ వేస్తే ఈపీలో ఆయన కోర్టుకు వచ్చారు. 2014 కోర్టుకు వచ్చారండి. వచ్చి నేను అమ్మేశానండి, వీళ్ళందరికీ వేరుగా అమ్మేశాను, ఎవరికి అమ్మాను కూడా చెప్పలేదండి. నేను అమ్మేశానండి, నా దగ్గర ఆస్తి లేదు, నేనేం చేయగలను అని చెప్పాడండి. నువ్వు అమ్మడం ఏంటండి, కోర్టు వారి ద్వారా మీరు రిక్వెస్ట్ చేశాడు, మీరు అమ్మడం ఏంటండి, మాకు జడ్జిమెంట్ అయ్యింది, మీకు సీలింగ్ పర్మిషన్ వచ్చినప్పుడు మీరు కోర్టుకి చెప్పి మాకు రిజిస్ట్రేషన్ చేయాలి. సీలింగ్ పర్మిషన్ వస్తే వారు కోర్టు తెలియపరిచి మాకు రిజిస్ట్రేషన్ చేయాలి కదండి. రిజిస్ట్రేషన్ పెండింగ్ ఉంది కాబట్టి మీరు మాకు చేయాలి, మీరు వాళ్ళకి అమ్మడం ఏంటి అని అడిగితే నేను అమ్మేశానండి అన్నాడండి. అప్పుడు మేము ఇలా ఎవరెవరు కొన్నారో అప్పుడు మేము ఎంక్వైరీ చేసుకొని వీళ్ళందరి పేర్లు సేకరించుకొని రిజిస్టార్ ఆఫీస్ ద్వారా రకరకాలుగా సేకరించుకొని ఈ 40 ఫ్లాట్ల వాళ్ళకి నోటీసులు ఇచ్చాం సార్. 2015లో నోటీసులు ఇచ్చామండి.